నెక్స్ట్ లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం అనేది శుద్ధమేనా. ఓకే, ఈ లెసన్లో చూసినట్టయితే మనం మార్కెట్ నుంచి చూస్తూనే ఉంటామండి. పాలు, వెన్న, నెయ్యి, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, మినరల్ వాటరు, పండ్ల రసము, ఇలాగ ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇవి శుద్ధమైనవి అని మనం ఎలా నిర్ణయిస్తాము అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మనం ఇక్కడ కొన్ని వినియోగించేటువంటి వస్తువులు అని ఇచ్చారు. ఇది మనం ఎలా కనుక్కుంటామంటే అక్కడ ఆల్రెడీ మనకు టెస్ట్ చేసింటారనమాట. ఓకే, TSSAI అని ఉంటుంది. ఓకే, మార్క్ అనేది అది మనకు స్వచ్ఛమైనది అని చెప్పి తెలిపేటువంటి ఒక గుర్తుగా చెప్పచ్చు. ఒక సాధారణ వ్యక్తికి మనకు శుద్ధమైనది అంటే ఏమిటి అంటే అర్థం కల్తీ లేనిది అని అర్థం అనమాట. కానీ మనకి ఇక్కడ శాస్త్రవేత్తల ప్రకారం చూసుకున్నట్టయితే వస్తువులన్నీ వివిధ పదార్థాలతో కూడినటువంటి మిశ్రమాలు, అందుకే ఇవేవి శుద్ధమైనవి కావు అని చెప్తారు. శాస్త్రవేత్తల ప్రకారం శుద్ధమైంది అంటే ఏంటంటే ఒకే ఒక కణానికి చెందినటువంటివి కలిగి ఉండడాన్ని వీళ్ళు శుద్ధమైనగా చూస్తారు. మనం సాధారణంగా నిత్య జీవితంలో అయితే శుద్ధమైందని వేటికి వాడతాం, కల్తీ లేనిది అని వాడతాం. సో ఇదంతా జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ పాలు అనేది చూసినట్టయితే నీళ్లు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, క్రొవ్వులు కూడా ఉంటాయి. దీని మన శాస్త్రవేత్తల ప్రకారము నీళ్లు, మాంసకృతులు, కొవ్వుల యొక్క మిశ్రమాలే పాలు అని చెప్పి అంటారనమాట. సో వీళ్ళు ఏదైనా పదార్థం శుద్ధమైనది అని చెప్పాలి అంటే ఆ పదార్థం యొక్క అనుఘటిక కణాలు అంటే కాంపోనెంట్స్, ఓకే, ఆ పదార్థం యొక్క కాంపోనెంట్స్ అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉంటే అప్పుడు దాన్ని శుద్ధమైనది అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనకు పాలల్లో నీళ్ళు ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, కొవ్వులు ఉన్నాయి, 3 రకాలైనటువంటి కణాలు మిశ్రమాలు అనేవి. ఓకే, ఇది మనకు శుద్ధమైందని చెప్పడు శాస్త్రవేత్తలు అనేవాళ్ళు. ఇక్కడ మనము సపోజ్ చక్కెర చూసుకున్నట్టయితే దీంట్లో ఉండేటువంటిది మొత్తం మనకు ఒకటే కణం అనమాట. సో ఒకటే కాంపోనెంట్ అనమాట. సో దీన్ని మనకు శుద్ధమైన పదార్థం అంటాం. ప్లస్ ఉప్పు శుద్ధమైన పదార్థం అనమాట. నిమ్మరసం, ఓకేనా, దీంట్లో ఉండేది కూడా మనకు ఒకటే రకమైనటువంటి కణాలు, ఒకటే టేస్ట్ ఇస్తాయి అన్నమాట. సో ఇదంతా మనకు శుద్ధమైనవి అని చెప్తాం అకార్డింగ్ టు శాస్త్రవేత్తలండి. ఓకే, శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమైనది అని అనాలంటే డాష్ అని చెప్తారు, చూసుకోవాలి. ఒక పదార్థం యొక్క కాంపోనెంట్స్ అనగటిక కణాలు అన్నీ ఒకే రసాయనిక స్వభావం కలిగి ఉంటే అప్పుడు వాళ్ళు శుద్ధమైంది అని అంటారు. ఒక శుద్ధ పదార్థం అనేది ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుందండి. మరి ఒక విధంగా చెప్పాలంటే 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకే రకమైన కణాలను కలిగి ఉండడం శుద్ధ పదార్థం అంటే, ఓకే, లేదా శుద్ధమైనటువంటి ఒకే పదార్థ రూపం. ఓకే, 2 మనకు సరిపోలేటువంటి డెఫినేషన్స్గానే చెప్పచ్చు. శుద్ధ పదార్థం అనగా ఇస్తారండి ఒకే రకమైన కణాలు కలిగి ఉండడం, లేదంటే శుద్ధమైనటువంటి ఒకే పదార్థ రూపాన్ని శుద్ధ పదార్థం అని చెప్పి అంటాం. అంటే దానికి చెందినటివే ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ముందుగా చూసుకుందాం, అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి చాలా పదార్థాలు చూస్తూనే ఉంటాము. చాలా పదార్థాలు ఎలా ఉంటాయంటే 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలన్నీ కలిగి ఉంటాయండి. అలాంటి వాటిల్నే మనం మిక్చర్స్ అంటాం, మిశ్రమాలు అని అంటాం అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ అంశాలు అనేటివి, కణాల అంశాలు అనేటివి దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే సముద్రపు నీళ్లు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఖనిజాలు కూడా వివిధ రకాలైనటువంటివి ఇంత మోతాదులో కలిసి ఉంటాయి. మట్టిలో కూడా చాలా రకాల మిశ్రమాలు అనేటివి కలిసి ఉంటాయి. సో ఇవన్నీ మనము మిక్చర్స్ అని అంటాము, మిశ్రమాలు. అసలు మిశ్రమాలు అంటే ఏమిటి అంటే ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాలు ఉంటే వాటిల్నే మనం మిశ్రమాలు అని చెప్పి అంటామండి. నీటిలో కరిగి ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. నీటిలో కరిగి ఉన్న సోడియం క్లోరైడ్ను బాగా మనం చూసినట్టయితే వేడి చేస్తే లేదంటే అట్లాగే వదిలేస్తే నీళ్ళంతా ఆవిరికి వెళ్ళిపోతుంది. లాస్ట్కి మిగిలేది ఏంటి మనకి, సోడియం క్లోరైడ్. ఈ విధంగా వచ్చిన దాన్నే మనం ఇది మనకు స్వచ్ఛమైందని చెప్తాం. మామూలుగా నీటిలో కరిగి ఉన్న సోడియం క్లోరైడ్ ఏంటి, మిశ్రమం. నీళ్ళు ఒకటి, సోడియం క్లోరైడ్ ఒకటి, ఈ 2 కలిపి ఆ మిశ్రమం అనేది తయారైంది. సో ఈ విధంగా ఒక మిశ్రమంలో చాలా రకాలైనటువంటి కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి. దాన్నే మనము చూద్దాం ఇప్పుడు ఇంకా. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థము. ఇదే లాస్ట్ అనమాట. ఇంకా దీని నుంచి వేరు చేయలేం కదా ఏం చేసినా కూడా. సో ఇది మనకు ఒక శుద్ధమైన పదార్థం అని చెప్తాం. సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థము. దీనిని ఓకే, రసాయన అనుఘటకాలుగా, ఓకే, అంటే ఏంటంటే కెమికల్ కాంపోనెంట్స్గా మనం దాన్ని వివిధ భౌతిక ప్రక్రియలు యూజ్ చేసి చేయలేము. ఓకే, అందుకే ఇంకా అదే లాస్ట్, దాన్నే అందుకు మనకు స్వచ్ఛమైన పదార్థం లేదా శుద్ధమైన పదార్థం అంటాం సోడియం క్లోరైడ్ని. నెక్స్ట్ ఏ భౌతిక ప్రక్రియలు చేసినా ఇంకా దాన్ని వేరు చేయలేమండి. సో అది ఇప్పుడు నీళ్ళు మరియు సోడియం
క్లోరైడ్ కలిసి ఉండేదాన్ని ఈ మిశ్రమాన్ని నువ్వేం చేసావు, నీళ్ళని ఆవిరి చెందించడం ద్వారా సోడియం క్లోరైడ్ని పొందావు. దీన్ని ఇంకే పద్ధతి చేయడం ద్వారా ఏమన్నా నువ్వు ఇంకా ఏమన్నా పదార్థం పొందొచ్చా అంటే ఇంకేం చేయలేం, ఇదే లాస్ట్ రూపం. సో దీన్నే ఏమంటాం, శుద్ధమైన పదార్థం అంటాం. ఆ విధంగా పంచదార కూడా ఒక శుద్ధమైన పదార్థంగానే చెప్పచ్చు. ఒకే రకానికి చెందినటువంటి శుద్ధమైనటువంటి అణుఘటకాలు కాంపోనెంట్స్తో అది తయారైందనమాట. దాని సంఘటనం అంతా పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. షుగర్ అనేది చూసినట్టయితే మొత్తము దాంట్లో ఉండేటువంటి ఆ కణాల కాంపోనెంట్స్ అన్నీ మనకు ఒకే రకానికి చెందినవై ఉంటాయి. సో అది మనకి ఏమవుతుందంటే అది ఒక శుద్ధమైన పదార్థం. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే కానాటివి చూద్దాం. ఇప్పుడు ఉప్పు కూడా మనకు శుద్ధమైన పదార్థంగానే చెప్పచ్చు. నెక్స్ట్ శీతల పానీయాలు, మట్టి అనేవి చూసినట్టయితే శుద్ధ పదార్థాలు కావండి, ఏకశుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాన్ని కలిగి ఉంటుంది. అంటే పంచదార ఉంది కదా, దాని మూలం ఏంటి, అదే మనకు. అందుకే మనకు దాన్ని ఏం చేసినా కూడా నువ్వు దాంట్లోంచి విడతీయలేవన్నమాట. ఓకే, అదే మెయిన్, అదే లాస్ట్ అనమాట. మనకి ఇక్కడ ఏ పంచదార పదార్థం తీసుకున్నా లక్షణాలు అదే కలిగి ఉంటుంది. సో దాన్ని మనకు శుద్ధమైన పదార్థం అని చెప్తాం. శీతల పానీయాల్లో ఒకటే ఉంటుందా, చాలా రకాలు మిక్స్ చేస్తాం కదా. మట్టిలో ఓన్లీ ఒక రకమైనటువంటి మినరల్సే ఉంటాయా, అన్నీ ఉంటాయి కదా మట్టిలో. మినరల్స్ ఉంటాయి, మళ్ళీ మట్టి ఉంటుంది, హ్యూమస్ ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.